ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో ప్రస్తుతం రెండో భాగంలో 21 అంశాన్ని తెలుసుకుంటున్నాము. జీవాత్మయే పరమాత్మ. శ్రీరాముడు: మహర్షి, నేను జీవాత్మను భావం నందు, అటు తర్వాత భ్రమపూర్వక కల్పిత అనుభవ పరంపరలందు తనను తానే ఏర్పరచుకుని ఉన్న ఈ జీవుడు తన యొక్క స్వస్వరూపమగు పరమాత్మతత్వం సంతరించుకునేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ అహంకారము, దేహము అనునవి స్వయం ప్రతిపత్తి గలవి కావు, చేతనములు కావు. ఇవి జడాలు. వీటిని ప్రవర్తింపజేసే ఆత్మ మాత్రమే చేతనం అని ఏ జీవుడు గ్రహిస్తున్నాడో ఆ జీవుడు పరమాత్మయే అవుచున్నాడు. అట్లా కాకుండా ఎవరైతే ఈ దేహాహంకారాలను చేతనాలుగా ఆత్మగా భావన చేస్తున్నాడో అట్టివాడు జీవ పరిమితుడై ఉంటున్నాడు. హేమంత ఋతువులో మామిడి వృక్షం తనంతట తానే చిగురిస్తోంది చూచావా? అట్లాగే ఈ దేహం, అహంకారం, మనస్సు అనేవన్నీ స్వయంగా చూస్తే చేతనాలు. వీటిని ప్రవర్తింపజేసే నేను చేతన స్వరూపుడను అని గ్రహించిన మరుక్షణం ఆ జీవుడు పరమాత్మ అయి ప్రకాశిస్తాడు. అనగా అహంకారం, దేహం మొదలైన వాటిని కాంచుతున్నప్పుడు అవి చేతనాలు అని అనుకుంటూ ఉండటం చేత ఈ జీవుడు జీవరూపంగానే ఉండిపోతున్నాడు. తత్ఫలితంగా అనేక యోనులలో ప్రవేశిస్తూ శిథిలీభూతుడవుతున్నాడు. అందుచేత ఈ జీవుడు బ్రాహ్మీ దృష్టిని అలవర్చుకోవాలి. కదిలే ఈ దేహం, ఈ అహంకారం చేతనం కాదు. వీటిని కదిలించే ఆత్మయే చేతనం. అట్టి అఖండ అద్వితీయ నిత్యప్రకాశ చైతన్యమే నేను అను జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఎవరైతే అట్టి బ్రాహ్మీ దృష్టిని సంపాదించుకుంటున్నారో అట్టి వారి రూప సంకల్ప క్రియాదులన్నీ ఆ రూప సంకల్ప అక్రియలుగానే ఉంటాయి. అభిమాన రాహిత్యం చేత అవన్నీ ప్రవర్తించనివిగానే అవుతాయి. జలం తరంగంగా కనబడినంత మాత్రం చేత ఆ జలం తన స్వరూపం కోల్పోతుందా? లేదు కదా. దేహం, సంకల్పం మొదలైనవి ఆత్మీ దృష్టిని మార్చజాలవు. దృశ్యమును అధిగమించి ఈ దృశ్యమున కేవల సాక్షియగు దృక్రూపాన్ని సంతరించుకొని ఉన్నవారు బ్రాహ్మీ దృష్టిని సంపాదించుకున్నవారు అవుతున్నారు. అట్టి బ్రాహ్మీ దృష్టి సంతరించుకున్నవారు ఈ దృశ్యాన్ని చూస్తున్నా లేక ఇందులో పాల్గొనుచున్నా కూడా ఇక్కడ వారికి ద్వైత దర్శనం ఉండదు. వారికి ఇక్కడ సర్వదా అంతటా బ్రహ్మమే దర్శనమవుతూ ఉంటుంది. వారి సమస్త క్రియలు కర్తృత్వ అభిమానరహితాలై ఉంటాయి. ప్రవాహపతితంగా ప్రారబ్ధానుసారం ఏదేది నిర్వర్తించవలసి వచ్చుచున్నప్పటికీ వారు దృశ్యరహితులుగానే ఉండగలరు. అట్టి జ్ఞానుల సమస్త క్రియలు అక్రియలే అవుచున్నాయి. వారు బంధనం తెంచుకొని ఎద్దులాగా రూపాదులచే నిబద్ధులు కారు. వాయువు వృక్షంపై, ఆకులపై, పూలపై, పిందెలపై ప్రసరిస్తూ తాను యథాతథంగానే ఉంటున్నట్లు ఆత్మీ దృష్టి సముపార్జితులు ఈ దృశ్యంలో ఉంటూ కూడా ఇక్కడి రూప నామ క్రియాదులచే స్పర్శించబడరు, నిబద్ధితులు కారు. గంగానది ఒడ్డున నివసించేవారు ఎక్కడో కూపజలాన్ని ప్రశంసించరు కదా. అట్లాగే బ్రాహ్మీ దృష్టిని పొందినవారు ఇక్కడి సంసార విశేషాలను ప్రశంసించరు, నిరసించరు. ఓ రామ, వాసనలచే బద్ధులైన మూఢులే కర్మలను ప్రశంసిస్తూ తత్వజ్ఞానం యొక్క అభావంచే ఆ కర్మల ఫలాలను పొందుచున్నారు. ఆత్మదర్శులు కర్మలను నిర్వర్తించిన ఆ యొక్క కర్మల యొక్క ఫలాలతో వారికి ఏ ప్రయోజనము కనిపించదు. ఇక వారు కర్మ ఫలాలను పొందని వారే అవుచున్నారు. ఓ జనులారా, ఎక్కడో ఆకాశంలో ఎగిరే గ్రద్ద దృష్టి అంతా నేలపై కనిపించే మాంసపు ముక్కలపై ఉన్నట్లు ఈ ఇంద్రియాలు జగత్ విషయముల వైపుగానే ఆకర్షితమవుతూ ఉంటాయి. కనుక జాగరూకత వహించాలి సుమ. ఎందుకంటే అట్టి ఇంద్రియ విషయ సేవనాభ్యాసం చేతనే ఈ జీవుడు తన శివత్వం గాంచలేకపోతున్నాడు. కాబట్టి ఇంద్రియాలను ఉపయోగించేటప్పుడు బుద్ధిమంతుడైన వాడు కర్మలు, ప్రయోజనాలనే దృష్టి నుండి మరల్చి వీటిని ఉపయోగిస్తున్న మనస్సును ఆత్మార్పణం చేయాలి సుమ. ఆత్మానుభవామృతం గురువులిన వాడికి ఇంద్రియ విషయాలు ఆకర్షణ విషయాలై ఉండజాలవు. శ్రీరాముడు: ఈ జీవుడు ఎదురుగా ఉన్న సృష్టిని త్యజించి ఆత్మను ఆశ్రయించాలి. కానీ అది సులభ సాధ్యమవుటలేదు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఆకారం లేని సువర్ణం ఉంటుందా? ముద్దగాను, ఆభరణంగాను ఏదో ఆకారం కలిగే ఉంటుంది కదా. అట్లాగే బ్రహ్మము, సృష్టి అనునవి స్వభావ సిద్ధము. అయితే ఈ సృష్టి పట్ల జ్ఞాని యొక్క దృష్టి, అజ్ఞాని యొక్క దృష్టి వేరువేరుగా ఉంటున్నాయి.
వీటిని ఒకటి ఆత్మదృష్టి, రెండు సంసార దృష్టి అనే పేర్లతో చెప్పుకుంటున్నాం. దగ్ధమైన వస్త్రం యొక్క ఆకారం, అదగ్ధమైన వస్త్రం యొక్క ఆకారం ఒకే తీరుగా ఉన్నా కూడా ఆ రెండింటికో సంబంధం ఎక్కడి? జ్ఞాని ఈ సృష్టి కేవల శివరూపంగానే అనుభవం అవుతుంది. జ్ఞానికి ఈ సృష్టి కేవల శివరూపంగానే అనుభవం అవుతుంది. ఇక అజ్ఞానికో ఇదే సృష్టి అనేక సంసార జన్మ కర్మ వ్యవహార భరితంగా అత్యంత భయంకరమై తోచుచున్నది. కనుక ఈ జీవుడు పవిత్రమైన దృష్టిని అలవరుచుకోవాలి కానీ ఈ సృష్టిని వదిలి ఎక్కడికో పరుగులు తీయాలని మా బోధసారం కాదు. ఈ సృష్టి కల్పాంతంలో బ్రహ్మం యొక్క మాయా విభాగం నందు ఏ విధంగా నిర్విభాగమై నిరాభాసమై జగత్ శబ్దార్థరహితమై ఉంటుందో అట్లాగే వివేకవంతుని అవగాహనలో ఈ సృష్టి వర్తమానంలోనే నిర్విభాగమై నిరాభాసమై జగత్ శబ్దార్థరహితమై అగుపిస్తుంది. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. అవి చమత్కారంగా కొండలు, వృక్షం, గోపురం, గుహ వంటి ఆకారాలు కనిపిస్తాయి. మరి అలా ఆ మేఘాలు అటు ఇటు కదులుచూ ఉండగా ఆ కనబడే దృశ్య విశేష చమత్కారం మటుమాయమవుతూ ఉంటుంది. గుహలా కనిపించే మేఘపంక్తి గుహను స్ఫురింపజేస్తుంది. మరలా గుహ ఏమవుతుంది? మేఘాల కదలికలచే మటుమాయమవుతుంది. అట్లాగే అనేక విరుద్ధ ధర్మాలచే కనిపించే ఈ జగత్తు మరల ఈశ్వరుని యందు విలీనమవుతుంది. ఈ జగత్తు ఉపాధి ఈశ్వరుడు ఔపాధికుడు. భావనయే జగత్తు. అజ్ఞానం చేత ఒక రీతిగా తోచే ఈ జగత్తు సుజ్ఞానం చేత శివంగా తెలియవస్తుంది. వస్తు దృష్టితో మేఘాలను చూస్తున్నప్పుడు కొండ, గోపురం మొదలైనవి కనిపించవచ్చుగాక, అంతా మేఘములే కదా. జలంలో అనేక తరంగాలు కనిపిస్తాయి. తరంగాలు శాంతించినప్పుడు ఆ శాంత జలంలోని తరంగాలన్నీ లయిస్తున్నాయి కదా. అసలు జలానికి తరంగానికి భేదం ఎక్కడున్నది? తరంగానికి జలమునకు వేరైన ఉనికి ఉన్నదా? తరంగానికి జలమునకు వేరైన ఉనికి ఉన్నదా? బ్రహ్మానికి బ్రహ్మం యొక్క చిదాభాసులకు ఈ జీవులకు భేదం ఎక్కడిది? లేదు. బ్రహ్మంలో కనిపించే భేదం అనిర్వచనీయం. ఆత్మదృష్టిచే అంత బ్రహ్మంగా అనుభవం కాగలదు. అనగా ఆత్మస్వరూపుడగు ఈ ద్రష్ట తన యందు దర్శిస్తున్న భావతరంగాలే ఈ జగత్తుగా వివేక దృష్టి కలవాడు గ్రహిస్తున్నాడు. మనకు ఎదురుగా ఈ దిక్కులు ఉన్నాయి కదా. ఇదిగో ఇది తూర్పు, అది పడమర, అటు ఉత్తరం, ఇటు ఊర్ధ్వం, ఈ విధంగా దశ దిశలు కనిపిస్తున్నాయి. అయితే ఆకాశం అనే దానిలో దిక్కులు అనేవి ఉన్నాయా? సూర్యోదయం, మనం నిల్చున్న స్థానం, ఈ రెండింటి చేత మాత్రమే దిక్కులు అనునవి మనం చెప్పుకుంటున్నాం కదా. కనుక ఒకటి ఆకాశంలో దిక్కులు లేని మాట నిజమే. రెండు, మనకి ఇది తూర్పు, అది పడమర అనేది నిజమే. అట్లాగే బ్రహ్మము అకారణం. మరి దేనికి కారణం కాదు, కానీ అన్నింటికీ అధిష్టానం అదే. అట్లాగే ఈ జీవుడు, జగత్తు మొదలైనవన్నీ బ్రహ్మం కాక మరింకేమీ కాదు. అనగా బ్రహ్మంలోని ఇవన్నీ ఉండగా బ్రహ్మం సర్వదా నిర్విషయమై ఉన్నది. ఈ విధంగా ద్వైత అద్వైతములు బ్రహ్మమునకు సిద్ధిస్తున్నాయి. దిక్రహితమగు ఆకాశమే సర్వదిక్కులను ధరిస్తున్నట్లే నిరవయవమగు పరబ్రహ్మమే ఈ జీవ జగత్ ఆదిగా గల ఈ సర్వరూపాత్మక దృష్టిని అవధరిస్తోంది. అహంకారం ఉన్నప్పుడే జగత్తు, అహంకారం లేకుంటే జగత్తు లేదు. జగత్తులో అహంకారం, అహంకారంలో జగత్తు, ఈ విధంగా ఈ రెండు అరటిపట్టల వలె ఒకదానిని మరొకటి చుట్టుకొని ఉన్నాయి. సృష్టి అనబడేది జీవుని యందే ఉన్నది. హిమాలయ పర్వతం తన నుండి జాలువరిన జలంని తనకు బాహ్యమైన మానస సరోవరంగా గాంచుచున్నది చూశావా. అట్లాగే ఈ జీవుడు కూడా తన యందు గల సృష్టిని ఇంద్రియ మనసులందు గల వృత్తి చమత్కారం చేత ఇట్లా బాహ్య జగత్తుగా గాంచుచున్నాడు. బంగారంలో నుంచి ఉంగరము, పక్క ప్రిన్ను మొదలైన ఆయా భవిష్యత్ ఆభరణ ఆకారాలన్నీ బయలువెడల్చున్నట్లుగా ఈ జీవుడు కూడా తన స్వరూపంని అకారణంగా ఈ జగత్ రూపంగా దర్శిస్తున్నాడు. ఇక ఈ సంసారం యొక్క ఆవలి తీరమును దర్శించిన పవిత్రాత్మల జీవనము, దర్శనము మరొక విధంగా ఉన్నది. అట్టి మహనీయులు ప్రాణములను ధరిస్తూ కూడా ధరించని వారుగానే ఉన్నారు. శరీరము, ప్రాణములు ధరిస్తున్నప్పటికీ దేహ ప్రాణాతీతులై ప్రకాశిస్తున్నారు. ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు తన దృష్టి అంతా ఆకాశంలోనే ఉంచుకొని ఇంట్లోని ఆయా దైనందిన కర్మలు ఆచరించుచున్నట్లు బ్రహ్మమునందు మాత్రమే ఆసక్తి గల జ్ఞాని ఈ శరీర యాత్రాది ఆయా కర్మలను నిర్వర్తిస్తూనే సర్వదా నిర్వర్తించని వాడుగానే ఉంటాడు. తన అధ్యాసనంతా ఇదంతా ఆత్మగా దర్శించడం అను సాధన కార్యక్రమంలో వినియోగిస్తూ జీవితమంతా గడుపుచున్నాడు. ఈ విరాట్ నందు చంద్రుడు ఉండి అంతటా తన అమృత కిరణాలతో ప్రసరిస్తున్నాడు చూశావా. అట్లాగే ప్రతి వ్యష్టి శరీరం నందు మంచు బిందు వంటి ఆకృతి గల జీవుడు ఇటు స్థూలంలో సూక్ష్మంగాను, అటు సూక్ష్మంలో సర్వత్వంగాను అంతటా ప్రసరించి ఉంటున్నాడు.
జై శ్రీరామ్. ఈ విధంగా జీవాత్మయే పరమాత్మ అనే సిద్ధాంతాన్ని మనకి ఇక్కడ వివరించడం మనం చూసాము. ఇక తర్వాతి అంశము 22 అహంకారాత్మ దేహాత్మ. శ్రీరాముడు: మహాత్మ, ఈ అహంకారం అనే చమత్కారం నిర్విషయముగా ఆత్మయందు ఎప్పుడు ఎందుకు ఎట్లా ప్రవృత్తమవుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రాఘవ, ఆత్మ అంతటా అన్నిటా అన్ని వేళలా ఏర్పడియే ఉన్నది. అట్టి ఆత్మ నుండి ప్రవృత్తి అనే ఒకనొక చిత్వృత్తి స్వయంగా బయలుదేరి క్రమంగా దేహాత్మగా ప్రవృద్ధమవుతోంది. ప్రవృత్తి స్వరూపుడగు అహం స్వరూపాత్మ ధ్యానం నందు ప్రవేశించి అక్కడి నుండి దేహంను ఆశ్రయిస్తున్నాడు. దేహారంభం. తండ్రి దేహం నుండి అహంకారాత్ముడగు జీవుడు వీర్య రూపంలో తల్లి యొక్క త్రికోణాకారమగు యోనియందు పరిచ్ఛిన్న రూపమున కల్పన పొందుచున్నాడు. క్రమంగా అక్కడి రక్తాదులు పొంది బుద్భుత పిండాది క్రమంగా దేహాశ్రయుడవుచున్నాడు. ఇక అక్కడి నుండి అసత్తగు శరీరమే నేను అనే భ్రమకు లోనవుచున్నాడు. ఈ జడదేహమునకు సత్తుగాని చేతమును గాను గాంచుచు అందు అహం అను అభిమానమును గాంచుచున్నాడు. ఈ జడదేహమును సత్తుగాను చేతనముగాను గాంచుచు అందు అహం అను అభిమానమును గాంచుచున్నాడు. ఆహ, ఏమి ఆశ్చర్యం! స్వయంగా పరమానందమైన అఖండ చిదాకాశ స్వరూపుడై ఉండి కూడా అట్టి నిరంకుశ సత్యమును ఏమర్చి ఈ జీవుడు స్వకర్మ నిర్మితమై సంకుచితము పరిమితమైన దేహపంజరంలో చిక్కుకున్నాడు. త్రికోణాకారమగు మాతృగర్భాన నిర్మితమైన వీర్యమే సారంగా కలిగిన ఈ పంచభౌతాత్మిక దేహంపై అభిమానమును కల్పించుకొని ఇక పుష్పంలో సుగంధం ఉన్నట్లు ఈ దేహంలో అనుభవముడై పరిమితత్వం వహించి ఉండటం ప్రారంభిస్తున్నాడు. చంద్రబింబం నుండి బయలువడిలిన అమృత కిరణ సమన్వితమగు చంద్రిక బ్రహ్మాండమంతా విస్తరించి ప్రవహిస్తుంది చూచావా? అట్లాగే వీర్యమందు ఉన్నట్టి చంద్రకళా రూపమగు సంవిత్తు అనగా జ్ఞానస్ఫూర్తి ఈ దేహమంతా కూడా ఆపాదమస్తకం వ్యాపించి ఉంటుంది. పొగ ఆకాశమంతా మేఘరూపంగా వ్యాపించి ఉంటుందో అట్లా అంతరం నుండి బాహ్యానికి ఇంద్రియాల ద్వారా ప్రసరితమవుతున్న జ్ఞానస్ఫూర్తి ముల్లోకాలకి వ్యాపించుచున్నది. ఈ సమస్త శరీరమునకు బాహ్య అభ్యంతరమున ఈ అహంకార రూప విజ్ఞానం విస్తరించి ఉన్నప్పటికీ అది హృదయంలో గల వీర్య విశేషంలో ఘన వాసనారూపమై అధికమైన అభిమానం ఏర్పరచుకొని ఉంది. ఈ విధంగా ఈ అహంకార రూప జ్ఞానం హృదయమున అధికమైన అభిమాన సమన్వితమై ఉండటం చేత అట్టి హృదయమున ఆ జీవుడు ఏదేది ఎట్లు సంకల్పిస్తున్నాడో ఆ రూపంలో అట్లే బాహ్యంలో కూడా స్థితి కలిగి ఉంటున్నాడు. అనగా తన తత్సంకల్ప పూర్వకంగానే బాహ్యంలో కూడా వ్యవహరిస్తున్నాడు. చూచావా రామ? అయితే అట్టి అహంకారాభిమానం కేవలం భ్రమ మాత్రమే. అహంకారాభిమానం. శ్రీరాముడు: జీవునికి ఏర్పడిన ఈ అహంకార రూప అభిమానమే అన్ని తదితర సాంసారిక దృష్టులకు కారణం కదా. ఇట్టి దురాభిమాన పూర్వక అహంకార భ్రమ తొలగేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ జీవుని స్వభావ సిద్ధమైన స్వరూపం దివ్య ఆత్మ చైతన్యం, అంతేగాని ఈ అహంకార దేహ దృశ్యాతులు కావు. ఎందుకంటే అవన్నీ కూడా భేదరూపమైనవి. ఆత్మ చైతన్యము అభేదరూపమైనది. కాబట్టి ఈ జీవుడు ఆ స్వభావం నుండి స్వభావానికి ప్రయాణిస్తేనే ప్రశాంతత. కానీ ఈ అహంకార భ్రమ బలీయమైనది. అనేక జన్మ కర్మల సముదాయం చేత ఉపార్జించుకున్నది కదా. అందుచేత చిన్న చిన్న ఔషధాలు ఉపాయాలు సరిపోవు. మరి స్వభావ సిద్ధమైన చిత్తవర్జితమైన బ్రహ్మముతో అభేద జ్ఞానరూపమగు స్థితిని సంపాదించుకుంటే తప్ప తమరి ఇంకే ఉపాయం చేత కూడా అహంకార భ్రమ శమించదు. ఓ రామ, నీవు శ్రవణ మనన నిధి ధ్యాసలచే బ్రహ్మం గురించి చింతన చేయి. అంతటితో తృప్తి చెందకు. వాటిని అన్నింటిని అనుభవైక వేద్యం వైపుగా తరలించు. సమాధి యొక్క అభ్యాసం చేత మౌన స్వరూపమై ఆకాశాన్ని భ్రోలి నిశ్చలమైనట్టి చరమ భూమికను సముపార్జించుకో. ఆత్మస్థితి సంపాదించుకునే వరకు సాధకుడు ఎక్కడా ఆగకూడదు. జ్ఞానులు అందరిలాగా ఆయా ప్రవాహ పతిత కర్మాలు నిర్వర్తిస్తూ కూడా మానసికమైన సర్వ బాహ్య అభ్యంతర దృశ్య దర్శనాభిమాన రహితులై ఉంటున్నారు. బాహ్య భావన వర్జితులై ఉంటున్నారు. చెక్కతో తయారు చేయబడిన మనుజుని వలె ఈ భౌతిక ప్రపంచంలో దిగులు, ఇష్టము, మమత్వం, అయిష్టం మొదలైనవి కూడా సంచరిస్తున్నారు. అయిష్టం మొదలైనవి లేకుండా సంచరిస్తున్నారు. అప్రమేయత్వం. సదా బ్రహ్మ భావన ఉండేవారు ఈ దేహాదులతో కూడి జీవిస్తూ ఉన్నప్పటికీ ఆకాశం వలె నిర్మలులై వాస్తవానికి ఎట్టి బంధాలు లేనివారే ముక్తులై ఉంటున్నారు. సూర్యప్రకాశం బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నట్లు వీర్యమునందున్న జీవ సంవిత్తే ఈ దేహమునందంతటా ఆపాదమస్తకం అహంభావ రూపంలో వ్యాపించి ఉంటుందని అనుకున్నాం కదా.
ఈ వీర్య సంవిత్తు కాళ్ళు, నాలుక, చెవులు, చర్మము మొదలైన అన్ని ఇంద్రియాలలోనూ ప్రవేశించి వాటినన్నింటినీ అహంభావబద్ధంగా చేస్తోంది. అక్కడి నుండి దర్శన, స్పర్శన, శ్రవణాదులందు నిమగ్నమై ఆయా విషయాలను కూడా అహంభావరసంతో ముంచెత్తుతోంది. భూమి యందంతటా ఉన్న రసం విత్తనంలో అంకుర రూపంలో ఉదయించి వృక్ష విభాగాలుగా ప్రదర్శితమవుతోంది. అట్లే అజ్ఞానం చేత ఆవరించబడిన సందర్భంలో చైతన్యం సర్వత్రా ఉండి కూడా ప్రప్రథమంగా మనస్సుగా అయి ఆ తర్వాత అహంభావ రూపం సంతరించుకుని దేహంలో ప్రవేశించి ఆయా ఇంద్రియాల రూపంగా ఉదయిస్తోంది. జగత్తు లేదు, బ్రహ్మమే ఉన్నది. శృతులు నేతి నేతి నేహనా నాస్తి కించన మొదలైన శృతివాక్యాల ద్వారా జాగ్రత్త నాస్తిత్వం ప్రతిపాదిస్తున్నాయి కదా. ఎవడైతే ఈ జగత్తులో ఆరూఢమై ఉన్న మనోహంకార దేహాదులకు అభావనను ఆశ్రయిస్తూ తద్వారా అతీతత్వం వహిస్తాడో అతనికి బ్రహ్మం అనుభవం అవుతుంది. ఎవరు అభావన ద్వారా ఈ దేహ మనో అహంకారాదులకు అతీతత్వ భావన సంతరించుకోవటానికి ప్రయత్నించడో అట్టి ప్రయత్నరహిత మనుజునికి అనంత సంసార దుఃఖం ఎన్నటికీ శమించదు. జ్ఞానామృతం చే తృప్తుడైన మనుజుడు ఏది ఎట్లు ఉన్నా ఏది ఎట్లా అయినా సుఖించడు. తాను ఏది ధరించినా ఏది భుజించినా ఇష్టపరుడిన సర్వదా సర్వోత్తమైన ఆత్మసుఖముని అనుభవిస్తూ చక్రవర్తి వలె శోభిస్తూ ఉంటాడు. అతడు అనేక వాసనలతో కూడి ఉండినప్పటికీ తాను దగ్ధమైన వస్త్రాకారంలాగా వాటిచే స్పర్శించబడకయే ఉంటాడు. అంతరాంతరమున సాంసారిక వృత్తులేవి లేనివాడే అశూన్యమగు చిన్మాత్ర రూపుడే అగుచు ఆకాశం ప్రాణవాయువులను ధరించి ఉన్నట్లు ఈ మనోదేహ అహంకారాదులను అసంబంధితుడే ఉండి ధరిస్తూ ఉంటాడు. అట్టి జ్ఞాని ఆసన, శయన, ప్రయాణ సమయాలలో ఆరుఢై ఉన్నప్పుడు కూడా నిర్వాణ దశను అవధరించి నిద్రాలు వారి అతీతత్వం సిద్ధింపజేసుకుని ఉంటాడు. సంచిత్ స్వరూపుడగు పురుషుడు సర్వవ్యాపి అయి కూడా శరీరంలో సారభూతమైనట్టి విభాగంలో స్థితి కలిగి ఉంటున్నాడు. ఈ జీవుడు వాస్తవానికి సంవిన్మాత్రుడే లేక జ్ఞానమాత్రుడే సుమ. అతని యొక్క విస్తారమే ఈ జగత్తు. అతడు జగత్తు పట్ల అభిమానం ఉన్నప్పుడు జగత్తును అనుభవిస్తున్నాడు. జగద్రహితుడుగా ఉన్నప్పుడు పరమాత్మ తత్వం అనుభవిస్తున్నాడు. ఉపదేశ సారమంతా ఇంత మాత్రమే సుమ. కనుక జగత్తు ఉండవచ్చుగాక, ఉండకపోవచ్చుగాక, నీవు మాత్రం జగదతీత్వం వహించిన వాడివై ఉండు. ఈ సమస్త సాంసారిక పదార్థములందు, స్థితియందు, విభవములందు, దారిద్ర్యములందు పొంగని కృంగని స్థితి కలిగి ఉండు. సర్వదా విరాగివై హృదయమును శిలవలె ఇచ్ఛారహితంగా చేసివేసి జ్ఞానము అనే ఐశ్వర్యమును పొందటానికి సర్వదా సంసిద్ధుడవై ఉండు. జడమగు ఒక శిల యొక్క అంతర్భాగం చిద్రహితమై మౌనం వహించి ఒప్పుచున్నది కదా. చిదాకాశ రూపమగు నీ హృదయం కూడా అంతరమున చిద్రహితమై జగత్తు అనుభూతాదులకు స్థానము పొందనిదే ఒప్పుగాక. కేవలం చైతన్య సమన్వితమై ప్రకాశించుగాక. హృదయమందు సాంసారిక వాసనలకు స్థానమే లభించకుండుగాక. చైతన్యపూరిత హృదయాకాశంలో కేవల చైతన్యమునే దర్శిస్తూ పరమానందము పొందుచుండెదవుగాక. జై శ్రీరామ్. ఈ విధంగా అహంకారాత్మ, దేహాత్మ అనే దాని గురించి వివరించడం అనేది చూసాము. ఇక ఇందులో ఈ రెండో భాగంలో చివరి అంశం 23 జ్ఞాని, అజ్ఞాని వారి వ్యవహార విశేషాలు. ఓ రామచంద్ర, జ్ఞానికి అజ్ఞానికి ఇక్కడ సమస్త భావ అభావాల విషయంలోనూ కర్మలు నిర్వర్తించే పద్ధతి యందు పెద్ద తేడా ఉండదు. వారిద్దరిలోనూ ఉండే భేదమంతా ఒకటి. జ్ఞాని ఆ పదార్థములందు, సంఘటనలందు, కర్మలయందు, తదితర విశేషములందు వాసనారహితుడై ఉంటాడు. వాటి యందు అతనికి సత్యత్వ బుద్ధి ఉండదు. 2 అజ్ఞాని వాటన్నింటి పట్ల వాసనా సహితుడై ఉంటాడు. వాటి పట్ల సత్యత్వ బుద్ధి కలిగి ఉంటాడు. వారిరువురిలో భేదం అంతే. చైతన్య సత్తయే దీని నుంచి వాసనలచే స్ఫురించటమే ఈ జగద్రూపంగా అవుతుంది. రెండవది వాసనల అభావంచే ఈ జగద్రూపం శమించి అపరిచ్ఛిన్నము నామరూపరహితము అగు మోక్ష స్వరూపమే అగుచున్నది. ఇంత మాత్రమే జ్ఞానం అంతా. ఇక ఈ దృశ్యం అంటావా? ఈ దృశ్య జగత్తంతా ఒకప్పుడు నశిస్తోంది. నశించినదంతా మరల ఒకప్పుడు ఉత్పన్నమవుతోంది. అయితే ఏదైతే నశించుటే లేదో, నశించడం లేదు కాబట్టి ఉత్పన్నం అనేది కూడా లేదు. అది ఏ సత్తు.
ఆ సత్తయే నీవు ఇట్టి బోధచే అజ్ఞాన మూలం నశించుచున్నది. అజ్ఞాన మూలం నశించిన తర్వాత జగద్భ్రాంతి అనేది ఇక ఎంత వెతికినా కనిపించదు. మృగతృష్ణలో భ్రమచేతనే జలతరంగాలు కనిపిస్తున్నాయి కదా అని తెలిసే వరకే కదా మృగతృష్ణ వైపుగా పరుగులు. అట్లాగే జగద్దర్శనం అంతా భ్రమచేతనే ఏర్పడుతుంది అని గ్రహించబడిన తర్వాత ఇక ఈ జగత్తు ఎక్కడి నుండి వచ్చింది, దీని మొదలేమిటి, చివరేమిటి అనే ప్రశ్నలకు తావు ఎక్కడిది? ఈ అహంకారం అను దాని గురించి అయితే ఇదేమిట్రా బాబు, ఇది ఎక్కడి నుండి వచ్చింది అని సాధకులంతా తర్జన భర్జనలు చేసుకుంటున్నారు. ఆత్మదర్శనమైన తర్వాత ఇట్టి అహంభావన గురించిన ఊసైనా ఉండదు. ఆత్మజ్ఞానికి అంతఃకరణం ఉపకరణమే అవుతుంది, కానీ అది సంసారంను కలుగజేయజాలదు. దగ్ధమైన బీజం మరల మొలకెత్తదు కదా. వీతరాగుడు మనోవికార రహితుడు అయిన జ్ఞాని కర్మలు చేయుచుండవచ్చు, లేక చేయకుండవచ్చు గాక. అతడు సదా అమనస్కుడై నిత్య నిర్వాణ రూపుడై ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు. ఎవరైతే ఈ తమ చిత్తమును సశాంతింపజేసుకుంటారో వారే శాంతియుతులై ఉండగలుగుతారు. భోగవాసనలు కలవారికి మాత్రమే భోగంలో ఉనికి లేమును బాధించడం చేస్తున్నాయి. భోగాశ ఉన్న చోట మాత్రమే చిత్తం అనేది ఏర్పడుతుంది. అట్టి వారికి శాంతి లేదు. ఎవరైతే సర్వాశలు సర్వదా త్యజించి ఆయా ప్రవాహ పతిత విధి విధానములను నిర్వర్తిస్తూ ఉంటారో వారికి చిత్తం లేనట్లే అవుతుంది. ఆ విధంగా చిత్త దేహాదులుగా ఘనీభూతం కానివాడు, అనగా వాటి పట్ల అహంకార బుద్ధి ఉంచనివాడు కేవల చిన్మాత్ర రూపడగు పరమాత్మయే. అహంభావంతో కూడి ఉండేవాడు ఇసుకపై నిల్చొని మధ్యాహ్న సూర్యుని తాపం అనుభవించిన వాడే అవుచున్నాడు. శ్రీరాముడు చిత్తరహితుడు పరమాత్మయే అవుచున్నాడని అనుచున్నారు కదా. అట్టి చిత్తరహిత పరమాత్మ స్వరూపం ఎట్టిదో ఏదైనా దృష్టాంతపూర్వకంగా చెప్పమని నా విన్నపం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఒకడు ఒక ప్రదేశంలో నిల్చున్నాడనుకో, అతని చిత్తము దూరంగా ఉన్న సూర్య చంద్ర మండలంనకు వెళ్ళినదనుకుందాం. ఆ మనుజుని చిత్తము అతడు నిల్చున్న చోట నుండి బయలుదేరిన తర్వాత ఇంకా సూర్యమండలం చేరకముందు ఆ మధ్య ప్రదేశంలో ఏ చైతన్య స్ఫురణ కలదో అదియే పరమాత్మ యొక్క రూపం. అనగా ఈ జీవ సంవిత్ విషయాలను పట్టుకుంటోంది కదా. ఇది ఒక విషయమును ఆశ్రయించి ఇంతలోనే ఏదో కారణం చేత ఆ విషయమును త్యజించి మరొక విషయమును ఆశ్రయిస్తోంది. ఇట్లు అవిశ్రాంతంగా విషయ పరంపరలను ఆశ్రయించే స్వభావమే చిత్తమనబడుతోంది. ధ్యాస దాని నుండి ఒక విషయం, దాని నుండి మరొక విషయం, దాని నుండి ఇంకొక విషయం అనేది వస్తుంది. వీటి మధ్యలో వచ్చే స్పేస్ అనేది, అనగా ధ్యాస నుండి మనం ఒక విషయానికి వెళ్ళడము, అందు నుండి మరొక విషయానికి వెళ్తున్నప్పుడు మధ్యలో మనకి ఆ కాలంలో మధ్య తేడా ఉంటుంది కదా, అది విషయముల మధ్య గల విషయరహిత విరామము అవుతుంది. చిత్త స్వభావమును ఆశ్రయించి విషయ పరంపరలను అనుభవిస్తున్న జీవ సంవిత్తు విషయముల మధ్య గల నిర్విషయ విరామమును గమనించటమే లేదు. ఒక విషయము మరొక విషయముల మధ్య ఈ జీవ సంవిత్తు యొక్క ఏ చైతన్య స్ఫురణ నిర్విషయమై ఉన్నదో అదే పరమాత్మ యొక్క స్వరూపం. ఇక ఈ జగత్ అంటావా, మనోహరమైన అనంత చిదాకాశము తాను స్వయంగా ఏ చమత్కారం అయితే గావించుచున్నదో అట్టి చమత్కారం యొక్క వ్యక్తీకరణ రూపమే ఈ జగత్తు. కనుక జ్ఞానులకు ఈ జగత్తు భ్రమరహితమై ప్రకాశశీలమై నిర్వాణ రూపమై అక్షర పరబ్రహ్మముగానే భాసిస్తోంది. ఇక అజ్ఞానులకు ఇదంతా నిరంతరమైన ఈశ్వర నియతిగాను, అనేక వ్యవహారములతో కూడుకొని ఉన్నదిగాను, అప్రతిహాతమైనదిగాను, అనేక భోగాదులతో కూడుకొని ఉన్నదిగాను గోచరిస్తోంది. ఇదంతా కూడా వాస్తవానికి పరమార్థమున వెలుచున్నప్పటికీ అజ్ఞానులకు మాత్రం అసద్రూపంగానే అనుభవం అవుతోంది. కాబట్టి జ్ఞానం సంపాదించి అప్పుడు ఈ జగత్తు వైపుగా దృష్టి సారించమని సర్వజీవులకు నా మనవి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ 2వ భాగంలో చివరి అంశము జ్ఞాని అజ్ఞాని వారి వ్యవహార విశేషాలు ఇక్కడ తెలియజేస్తూ, జ్ఞానికి అజ్ఞానికి మధ్య తేడా అనేది ఏమీ ఉండదు, పెద్ద తేడా ఏమి ఉండదు. ఏంటంటే జ్ఞాని కర్మలను ఆ సంఘటనలు చేస్తున్నప్పుడు, అంటే తనకు ఎదురయ్యే సంఘటనలు, తను చేస్తున్న కర్మలు, ఆ తదితర విశేషాల పట్ల ఏంటంటే తనకు ఆసక్తి ఉండదు, విషయరహితుడై ఉంటాడు. అవి సత్యం నిజం అనే బుద్ధి అతనికి ఉండదు. అయితే అజ్ఞానికి మాత్రం వాటి పట్ల వాసన అనేది ఉంటుంది, సత్యత్వ బుద్ధి అనేది ఉంటుంది. ఈ రెండే ఆ యొక్క జ్ఞానికి అజ్ఞానికి మధ్య తేడాలు
అని వివరించడం మనం చూసాము. ఇక మన తర్వాత మూడో భాగం అనేది శ్రీ వశిష్ఠ మంకి సంవాదం అనేది ఉంటుంది. దాని గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.